ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి సచివాలయానికి, వీటి యూనివర్సిటీకి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి కనెక్ట్ చేస్తూ వేస్తున్న కొత్త రోడ్డు అయితే చూడబోతున్నారు. అలానే ఆ రోడ్డు వర్క్ ఎలా జరుగుతుందో చూడబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్నాలజీకి వెళ్తే ఈ బ్లాగ్ లో మనం చూడబోతున్నాం అంటే మనకు తెలిసిందే కదా, మన అమరావతిలో డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుందని చెప్పేసి. సో ఈ వీడియోలో మన అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్ లో సెక్రటేరియట్ రోడ్ ఉంది కదా, సెక్రటేరియట్ రోడ్ వర్క్ ని చూడబోతున్నాం. మనకి మన విజయవాడ వెస్ట్ బైపాస్ కి కనెక్ట్ అయ్యే సెక్రటేరియట్ రోడ్ ని చూస్తాం. అలానే ఎక్కడ కనెక్ట్ అవుతుంది అనేది క్లియర్ తెలుసుకుంటాం. ఫస్ట్ అయితే మ్యాప్ లో చూస్తాం, తర్వాత ఈ సెక్రటేరియట్ రోడ్ వర్క్ ని చూస్తాం. మనకి వెళ్దామా విజువల్స్ చూడడానికి అండ్ మ్యాప్ వ్యూ చూడడానికి? ఫస్ట్ మ్యాప్ వ్యూ చేసి తర్వాత విజువల్స్ చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ మనం మ్యాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది, చూస్తారా, ఇదే విట్. ఆ తర్వాత ఆ పక్కనే సెక్రటేరియట్ ఉంటుంది, మన అమరావతి సెక్రటేరియట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సెక్రటేరియట్, ఇది విట్ కాలేజ్, ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. సో ఈ రోడ్డు మనకి ఏ రోడ్డు యాక్సెస్ ఇస్తుందంటే ఇక్కడ నుంచి మనం వీడియో చూస్తున్నాం, ఇక్కడ నుంచి చూస్తాం వీడియో మనం అయితే. సో ఈ ప్లేస్ నుంచి ఎలా వచ్చి మనం రైట్ తీసుకున్నాం అంటే సెక్రటేరియట్కి వెళ్తాం, స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి విట్కి వెళ్తాం, లెఫ్ట్ తీసుకున్న ముందుకు వెళ్ళామంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్తాం. సో ఈ రోడ్ మనకి ఈ 3 ప్లేసెస్ని కనెక్ట్ చేస్తుంది. అలానే ఈ ముందు చాలా ఏరియాస్ కూడా ఉన్నాయి, ఇంకా ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉంది, తర్వాత శ్రీ వినాయక్ టెంపుల్ ఉంది, టెంపుల్ ఒకటి ఉంది. తర్వాత ఇదంతా కూడా విట్ అనమాట. తర్వాత చాలా ఏరియాస్కి కనెక్టింగ్ అయితే వేస్తుంది ఈ రోడ్డు. కొత్తగా అయితే రోడ్డు వేస్తున్నారు, అప్పట్లో వేసి మళ్ళీ ఇప్పుడు ఈ రోడ్డుని అయితే వేస్తున్నారు. ప్రస్తుతం మన అమరావతిలో జంగిల్ గ్రీన్స్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా కొన్ని కొత్త ఇన్స్టిట్యూట్స్ కూడా రాబోతున్నాయి. మరి ఏం వస్తాయనేది తొందరలో నేను కంప్లీట్ డీటెయిల్స్తో మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మన విజయవాడ వెస్ట్ బైపాస్, ఇది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది కూడా నేను మీకు తొందరలోనే చూపించబోతున్నాను. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ లైన్ వచ్చేసి మనం ఇప్పుడు చూస్తున్న రోడ్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఏరియా నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది విట్ కాలేజ్, ఇక్కడ వరకు చూస్తాం. టోటల్గా 5 km ఉంటుంది. ఈ 5 kilometers రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది, ప్రస్తుతం రోడ్ ఎలా ఉందో చూపించబోతున్నాను. మరి ఇంకా వెళ్దాం విజువల్స్ చూడడానికి. లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాం అంటే పెనుమాక అమరావతి రోడ్ దగ్గర ఉన్నాం. ఆ ముందు మనకు కనిపిస్తుంది కదా, అదే మన అమరావతి విజయవాడ వెస్ట్ బైపాస్. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ రోడ్ ఇలా ముందుకు వెళ్ళింది అనుకోండి, ఎగ్జాక్ట్ ఎక్కడి దాకా వెళ్తుందంటే మన విట్ కాలేజ్ వరకు వెళ్తుంది. మీకు నేను మ్యాప్లో చూపించే కదా, సేమ్ అలాగే కనిపిస్తుంది రోడ్ అంతా కూడా. మనకి రోడ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ రోడ్ని చాలా రోజులు బట్టి వేయకుండా వదిలేయడం వల్ల మనకి మొత్తం ఇలా అయింది. కానీ ఈ రోడ్ కంప్లీట్ అయిందంటే సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు, చెట్లు కనిపిస్తూ ఉంటాయి. అండ్ అమరావతి మొత్తం మనం చూసుకున్నట్లయితే జంగిల్ గ్రీన్స్ కంప్లీట్ అయింది. ఎక్కడ కూడా మనకి జంగిల్లా అడవిలో కనిపించట్లేదు. ఒక స్ట్రక్చర్స్ కనబడుతున్నాయి ముందు, తర్వాత ఈ రోడ్వే కనిపిస్తుంది. ఈ రోడ్లో కూడా వర్క్ అవుతుంది. ఇంకా మనం చూసుకోవచ్చు కొన్ని వెహికల్స్ కూడా వెళ్తున్నాయి ముందు చూసుకున్నట్లయితే. ఈ రోడ్ అలా మనకి విట్ వరకు వెళ్తుంది, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కాస్త ముందు మనం రైట్ తీసుకున్నాం అనుకోండి సెక్రటేరియట్ సచివాలయానికి వెళ్తాం. ఇంకాస్త ముందుకు లెఫ్ట్ తీసుకున్నాం అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్తాం. ఈ రోడ్డు మనకి అమరావతిలోనే ఉంటుంది. ఈ రోడ్డుని E8 రోడ్ అని కూడా అంటారు. ప్రస్తుతం మనకు కనిపిస్తుంది కదా, ఇదే ఆ E8 రోడ్. అక్కడ మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లోని చిన్న పిల్లర్లా కనిపిస్తూ ఉంటాయి. రైట్ సైడ్లో సమ్ ఫ్యాక్టరీ అయితే ఉంది. ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం. ఆ ముందున మనకి స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్ట్రక్చర్స్ ఏంటనేది మీకు క్లియర్ ఐడియా వచ్చి ఉండాలి. ఆ స్ట్రక్చర్స్ ఏంటనేది మనకి రైట్ సైడ్లో సచివాలయం కనిపిస్తూ ఉంటుంది. ఎంట్రన్స్లో మీరు చూసుకున్నట్లయితే మీకు చిన్నగా సచివాలయం బిల్డింగ్స్ కనిపించి ఉంటాయి. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్రిడ్జ్ అయితే రాబోతుంది. ఆ మధ్యలో ఒక హోల్లా కనిపిస్తుంది కదా, అక్కడే మనకి బ్రిడ్జ్ అయితే వస్తుంది, లేదా దాన్ని పూడ్చి రోడ్ అయితే వేస్తారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రోడ్డు ఉన్నట్టే ఉంది, మధ్యలో తార్ రోడ్ అయితే ఉంది. అటు ఇటు చూసుకోవచ్చు మనకి సర్వీస్ రోడ్లా ఉంది. ఈ రోడ్ కంప్లీట్ అయితే కానీ మనం చెప్పలేం రోడ్ ఎలా ఉంటుందనేది. లెఫ్ట్ సైడ్లో మాత్రం మనకి మొక్కలు అయితే కనిపిస్తున్నాయి. ఆ ముందు మొత్తం మనకి బిల్డింగ్స్ అయితే కనబడుతున్నాయి. అవన్నీ కూడా నేను ఇంతకుముందు 2022 వెళ్ళినప్పుడు కనిపించలేదు. చాలా తిరిగాను ఆ బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి, ఎందుకంటే మొత్తం ఒక అడవిలో అయిపోయింది కాబట్టి. ఇప్పుడైతే మొత్తం క్లియర్ చేశారు కాబట్టి అక్కడ మనకి స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి. తర్వాత విట్ కనిపిస్తుంది, ఇంకా సచివాలయం కనిపిస్తుంది. నేను 2021లో వెళ్ళాను, నా ఛానల్లో వీడియోస్ కూడా ఉంటాయి, మీరు చూడడానికి కూడా చూడొచ్చు. ఆ టైంలో ఇక్కడ నాకు ఏమీ కనిపించలేదు, సరైన రోడ్డు కనిపించలేదు. ఈ బిల్డింగ్స్ నాకు సచివాలయం బిల్డింగ్ తప్ప ఇంకేం కనిపించలేదు. హైకోర్టుకి ఎలా వెళ్ళాలన్న రోడ్డు కూడా కనిపించలేదు. సో ఇప్పుడు మాత్రం క్లారిటీ వచ్చింది, మొత్తం జంగిల్ క్లియర్ చేసిన తర్వాత
మరి చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఇక్కడ బిల్డింగ్స్ ఎలా రాబోతున్నాయి, అసలు ఇక్కడ ప్లాన్ ఎలా జరగబోతుంది అనేది నేను తొందరలోనే మీకు క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, విజయవాడ ఆస్ట్రోబయోస్ గురించి కానీ, తర్వాత విజయవాడ కృష్ణానది మీద కన్స్ట్రక్ట్ చేస్తున్న వంతెన గురించి కానీ, విజయవాడ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి కానీ చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అలానే రీసెంట్గా చిలకలూరుపేట బైపాస్ కూడా ఓపెన్ అయింది, అది కూడా నేను వీడియో చేశాను, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఆ దగ్గరలోనే నేషనల్ హైవే ఒకటి అవుతుంది మన చీరాల నుంచి పిడూరు వరకు, అది కూడా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సో మీరు కంప్లీట్గా మన వీడియోస్ చూడండి, ప్రతిరోజు మీకు ఐడియా వస్తుంది అమరావతిలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి అనేది, అలానే మన ఆంధ్రాలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి అనేది. సో ప్రస్తుతం మనం అయితే వస్తాం విట్ కాలేజ్కి. ఆ ముందు కనిపిస్తుంది కదా అదే విట్ కాలేజ్, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. తర్వాత అది మొత్తం వెనకాల కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఫ్రంట్ మనకి కొన్ని బిల్డింగ్స్ కనబడుతున్నాయి, వెనకాల కొన్ని కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ కనబడుతున్నాయి. అక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, కాలేజ్ బిల్డింగ్స్ అవన్నీ కూడా. అలానే దానికి మనకి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే, అంటే ఆ బిల్డింగ్కి మనం రైట్ సైడ్లో కొంచెం ముందుకు చూసుకున్నట్లయితే అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కూడా ఉంది, అది కూడా మనం చూడొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి దీనికి ఆపోజిట్గా చూస్తే మనకి సచివాలయం కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు కనిపించేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. తర్వాత ఆ బ్యాక్ సైడ్ మన బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, ఆ బిల్డింగ్స్ గురించి నాకు ఐడియా లేదు, కానీ తెలుసుకుని తొందరలోనే మీకే చెప్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రం విట్ కాలేజ్ ముందు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఎలా అయితే వచ్చామో అలానే చూసుకుంటూ ఈ రోడ్ని కిందకి డైరెక్ట్గా కింద రోడ్ క్లియర్గా చూసుకుంటూ వెనక్కి అయితే వెళ్దాం. సో మీకు నేను మన విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి విట్ కాలేజ్ వరకు రోడ్ అనేది చూపించాను, సచివాలయం రోడ్ని చూపించాను. మోస్ట్లీ నేను చెప్పేది మన సచివాలయం రోడ్ గురించే. తర్వాత మీరు చూసుకున్నట్లయితే మీకు విట్ కాలేజ్ రోడ్ చూపించాను, తర్వాత మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది కదా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళే రోడ్ కూడా చూపించాను. ఇంకా మీకు చివరిలో అసలు మనం ఈ వెంకటేపాలెం రోడ్ ఉంది కదా, అక్కడ వరకు ఎలా రావాలనేది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాప్ వ్యూలోని. అసలు మన నేషనల్ 16 నుంచి ఇక్కడ వరకు ఎలా రావాలని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనమైతే ఇప్పుడు మ్యూజిక్ని వినుకుంటూ జాగ్రత్తగా అలా వెనక్కి అయితే వెళ్ళిపోదాం విజయవాడ వెస్ట్ బైపాస్ వరకు. ఈ ప్లేస్ నుంచి బ్యాక్కి వెళ్తేనే మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, సెక్రటరియట్కి వెళ్తాం. ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి కనిపిస్తున్న చూస్తారు టవర్స్ కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద టవర్స్. ఇంకా అక్కడ మనకి ఎలక్ట్రికల్ లైన్స్ అయితే వేయలేదు, ఎలక్ట్రికల్ లైన్స్ వేసి కనెక్షన్ ఇచ్చారంటే అక్కడ నుంచి కూడా కరెంట్ అయితే వెళ్తుంది. ప్రస్తుతం మనకి టవర్లు కనెక్షన్ చేశారు. ఇంకా అక్కడ చూసుకోవచ్చు మనకి బైపాస్ కూడా కనిపిస్తుంది, విజయవాడ వెస్ట్ బైపాస్. సూపర్ ఉంది కదా విజువల్స్ అయితే, నాకు మాత్రం చాలా నచ్చాయి, మీకు చూపిస్తున్నాను. అందుకే మీకు క్లియర్గా విజువల్స్ చూపించాను వర్క్ జరుగుతుంది అనేది. అక్కడ చూసుకోవచ్చు వెహికల్స్ తిరుగుతున్నాయి. ఇది మొత్తం రోడ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు నేను అక్కడ రోడ్ అనేది చూపిస్తాను. అండ్ అప్కమింగ్ వీడియోస్లోని విజయవాడ వెస్ట్ బైపాస్లో మీకు ప్యాకేజ్ 4 కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. అలానే మనం కృష్ణానది పై నుంచి వెళ్ళగలం లేదని కూడా క్లియర్గా చూపిస్తాను. ప్రస్తుతం వర్క్ జరగడం వల్ల మీకు నేను ఎగ్జాక్ట్ చూపించలేను, బట్ వెళ్ళాలి లేదని కూడా చెప్తాను అప్కమింగ్ వీడియోస్లో. మీకైతే నేను ఇప్పుడు నేషనల్ 16 నుంచి
ఎగ్జాక్ట్గా ఈ స్పాట్ వరకు ఎలా రావాలో చూపించి వీడియోని అయితే ఎండ్ చేస్తాను. వెస్ట్ బైపాస్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఈ ప్లేస్కి మనం ఎలా వెళ్ళాలో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఇది నేషనల్ హైవే 65 అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేషనల్ హైవే 16. సో ఇక్కడ మనకి ఎక్కడంటే ఎగ్జాక్ట్గా మనకి కనకదుర్గ భారతి స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ మనం ముందే తీసుకెళ్తాను. అక్కడ నుంచి అలా మనం స్ట్రైట్గా వచ్చామనుకోండి అమ్మవారి టెంపుల్ దగ్గరకు వస్తాం. అమ్మవారి టెంపుల్ దగ్గర మనకి ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం లెఫ్ట్ తీసుకొని ఇలా ముందుకు వచ్చాం అనుకోండి, ప్రకాశం బ్యారేజ్ దాటగానే మనకి కర్కట్ రోడ్ వస్తుంది. ఈ కర్కట్ రోడ్ నుంచి ఇలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి మనకి ఎగ్జాక్ట్గా ఒక ఊరు వస్తుంది వెంకటపాలెం అని చెప్పి. వెంకటపాలెం నుంచి ఆ ఊర్లోకి వెళ్ళి ఊర్లోంచి అలా మనం కొన్ని సందుల్లోంచి ముందుకు వెళ్తే ఎగ్జాక్ట్గా ఈ మార్క్ దగ్గరికి అయితే వస్తాం. మీరు నావిగేషన్ పెట్టుకుంటే ఈ రోడ్ దగ్గరికి వెళ్ళిపోతారు. విజయవాడ వెస్ట్ బైపాస్ అవుతుంది కదా, ఇక్కడైతే ఒక అండర్ పాస్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్న అండర్ పాస్ వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ వర్క్ జరగడం వల్ల మనం ఈ బైపాస్ నుంచి అలా మీదకి వెళ్ళి మళ్ళీ మనం ఈ రోడ్లో ఎంటర్ అవుతాం. తర్వాత ఇక్కడ ఈ రోడ్ కనిపిస్తుంది కదా మనకి, ఈ పెనుమాక అమరావతి రోడ్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్లో ఎంటర్ అయ్యి ఈ ఏరియాకి అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి మాత్రం రోడ్డు సూపర్గా ఉంటుంది అండ్ రోడ్ కన్స్ట్రక్షన్ మీకు కనబడుతుంది. సో మీరు క్లియర్గా చూసారు కదా, మొత్తం మీకు కంప్లీట్గా చూపించాను. ఎక్కడి నుంచి అంటే ఈ ప్లేస్ నుంచి ఈ అమరావతి విట్ ఉంది కదా, విట్ వరకు చూపించాను అండ్ మళ్ళీ వెనక్కి చూపించాను రోడ్ వరకు ఎలా జరుగుతుంది అనేది అండ్ ప్రస్తుతం రోడ్ ఎలా ఉంది అనేది. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. మరి ఫ్రెండ్స్ ఫైనల్లీ మీకైతే నేను చూపించాను మన అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్ని, సెక్రటరీ రోడ్ని. ఈ సెక్రటరీ రోడ్ చాలా ఫాస్ట్గా అవుతుంది వర్క్ అయితే. మీరు కూడా చూస్తున్నారు కదా వర్క్ ఎలా జరిగింది అనేది. అండ్ మీకు కంప్లీట్గా ఈ రోడ్ ఎక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది వెస్ట్ బైపాస్కి, అలానే మనకి ఈ రోడ్ ఎంతవరకు ఉంటుందని క్లియర్ చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా నేనైతే వీడియోని ఎక్కడ టర్న్ చేస్తున్నాను. మీకు కానీ వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యూ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.